అక్రమ కేసులతోటి అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అధికారుల మీద తీవ్రమైనటువంటి నేరారోపణలు చేసి 2019-24 మధ్యన పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం సాగిందేనని, చంద్రబాబు గారి హయాంలో ఏ రకంగా అయితే మద్యం కుంభకోణం జరిగిందో చంద్రబాబు గారి 2014-19 సమయంలో ఆయన చేసినటువంటి అవకతవకల మీద క్రైమ్ నంబర్ 18 పేరుతో పెట్టినటువంటి కేసుల విషయాలే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా ఉన్నటువంటి నాయకుల మీద అధికారుల మీద కూడా అదే రకమైనటువంటి సెక్షన్స్ను మోపి దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాము అన్నట్టుగా కేసులు పెట్టడం జరిగింది. చాలా సెక్షన్లు చంద్రబాబు గారి మీద ఏవైతే మోపబడ్డాయో వాటిలనే తిరిగి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టడం జరిగింది. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్నటువంటి సంఘటన తప్ప మరొకటి కాదని తెలుపుతూ, చంద్రబాబు గారి ఈ హయాంలో జరుగుతున్నటువంటి దోపిడీ దగా ఏ స్థాయిలో ఉంది అంటే, ఈ రోజున మద్యం మాఫియా ముఠా ఎంతకు బరి తెగించింది అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు, నేను అధికారంలోకి వచ్చిన తరువాత నేను చేయబోయేటువంటి మంచి పనులు ఏవి అనే దాంట్లో ప్రజలకు డబ్బులిచ్చి ఓట్లు వేసుకునే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను మీకు అని కూడా ఆయన ప్రచారం చేసినాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మందు బాబులకంతా కూడా నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను అని. జగన్మోహన్ రెడ్డి గారేమో మద్యాన్ని దశల వారీగా నిషేధించుకుంటూ పోవాలా అన్న ఒక సామాజిక బాధ్యతని ఆయన మోసి తద్వారా ఆయన పరిపాలన సాగిస్తే, చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చెప్పి ఈ రోజున ఆయన తీసుకువచ్చినటువంటి మద్యం పాలసీ కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున 3760 బ్రాందీ షాపులను ఆయన ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు, అందులోనూ తన వాళ్ళకే, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులకే దాదాపు 95% పైగా ఆ షాపులు వచ్చేటట్టుగా, ఇతరులు వేస్తే వాళ్లను బెదిరించి టెండర్లలో పాల్గొనివ్వకుండా చేసి, వాళ్ళ టెండర్లను ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్లకు సంబంధించినటువంటి కార్యకర్తలకే ఈ 3700కు పైగా షాపుల్ని అప్పగించటమే కాకుండా ఈ రోజున ప్రతి షాపు నుండి నెలకు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి షాపు నుంచి, అంటే ఒక్కో షాపు నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తే నెలకు 370 కోట్ల రూపాయలు ప్రభుత్వ ముఖ్యులకు ఈ సొమ్ము అందుతోంది. ఇంతకంటే స్కామ్ మరొకటి లేదు. దానికి పరిహారంగా రాత్రి పగలు అన్న తేడా లేకుండా మీరు ఎన్ని గంటలకు వెళ్ళినా, ఉదయం 4 గంటలకు వెళ్ళినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంటుంది. రాత్రి 1 గంటకు పోయినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంచేటట్టుగా
వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం నిబంధనేమో ఉదయం 10 గంటల తర్వాత తెరవాలని ఉంది. కానీ అలా లేకుండా 24 అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మూలంగా ₹1,00,000 కమిషన్ ఈ బ్రాందీ షాపు ఓనర్ల నుంచి బిగ్ బాస్లకు ముట్టుతున్నది. ఇది రాష్ట్రమంతా కూడా ఈ పద్ధతి కొనసాగుతున్నది. టెండర్లు వేసిన తరువాత నిన్న మొన్నటి వరకు 9% కమిషన్ బ్రాందీ షాపు యజమానులకు ఇవ్వటం జరిగింది. ఒక్కసారిగా ఈ మధ్యనే 14.5%కు పెంచినారు వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్. అంటే 24 గంటలు షాపులు తెరుచుకోవటమే కాకుండా ఆ అమ్మకాల ద్వారా వచ్చేటువంటి కమిషన్ని 9 నుంచి 14%కు పెంచినారు. 14%కు పెంచటం మూలంగా అదనంగా పెరిగినటువంటి ఈ 5.5% వలన పెరిగేటువంటి ఆదాయం 1,680 కోట్ల రూపాయలు. బ్రాందీ షాపుల వాళ్ళు బయట అనుకుంటున్నటువంటి విషయం ఏందిరా అంటే ఈ 5.5% పెంచటం వల్ల వస్తున్నటువంటి ఈ 1,680 కోట్లలో దాదాపు 800 కోట్లు బిగ్ బాస్ జోబులోకి వెళుతున్నది అని వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఈ 14% పెంచిన మాట 100% వాస్తవము. అలాగే ఈ 3,770 షాపులు 40 షాపులు ప్రతి ఒక్క బ్రాందీ షాపు వెనుక ఒక మినీ బారును తెరిచేశారు. మీరు 24 గంటలు వెళ్ళి కూడా ఆ బ్రాందీ షాపుల వెనుకల తయారైనటువంటి యజమానులు పెట్టుకున్న బార్లల్లో హ్యాపీగా తాగవచ్చును. దీన్ని మేము తిరుపతిలో రుజువులతో సహా ఉదయం 5 గంటలకు ఎలా ఉంది, రాత్రి 12 గంటలకు ఎలా ఉంది అన్నది ఫోన్లలో టైంను కూడా రికార్డ్ చేసి దాదాపు 2 సార్లు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి ఆ సమయాలలో బ్రాందీని అమ్ముతున్నటువంటి విస్కీని అమ్ముతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిని ఒక రోల్ మోడల్ గా చేసి చూపించటము జరిగింది. ఇది మొత్తము రాష్ట్రమంతా జరుగుతున్నటువంటి ప్రక్రియే. అలాగే ప్రతి బ్రాందీ బాటిల్ కు అదనంగా 10 నుంచి 20 రూపాయలు అదనంగా ఇప్పుడు అమ్మటం ప్రారంభించినారు. దీని ద్వారా మళ్ళీ కొన్ని 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధినేతకి అలాగే బ్రాందీ షాపుల యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్లకు అందుతున్నది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో 60,000 బెల్ట్ షాపులను తెరిచినారు. ఈ బెల్ట్ షాపుల యజమానుల దగ్గర నుంచి కూడా నెలకు 50 నుంచి ₹1,00,000 ఫీజు వసూలు చేస్తున్నారు అనధికారికంగా. దీని ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నది. ఈ బెల్ట్ షాపుల వాళ్ళైతే 30 నుంచి 40 రూపాయలు ఎక్కువగా ఈ విస్కీ బాటిల్స్ ని అమ్ముతున్నారు. ఇది వాస్తవం. ఈ సంగతులేవి బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ మీడియా సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దారుణం ఇది అని చెప్తున్నారే గాని చంద్రబాబు హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అత్యంత ఘోరము, ఇది అత్యంత పెద్ద స్కాము, వీటిని గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట, ఆయన్ను మోసేటువంటి పత్రికలు రాసేటువంటి మాట, మేము కొత్త డిస్టిలరీస్ ని ఏర్పాటు చేసి తద్వారా మొత్తం అంతా కూడా నాణ్యమైన సరుకు కాకుండా చీప్ లిక్కర్ అమ్మినామునని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే అనుమతులు ఇచ్చినారో ఆ అనుమతులు ఇచ్చినటువంటి 14 డిస్టిలరీ సంస్థలే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మందును సరఫరా చేసినాయి. ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అనుమతి ఇచ్చినటువంటి డిస్టిలరీ సంస్థ లేదు. దీన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాము.
ఈరోజు దాదాపు 27,800 గ్రామాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 2-3 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు చెబుతున్నటువంటి మాట, మీరు ఖరీదైన మందు తాగుతున్నారా లేకపోతే తక్కువ చీప్ రకం తాగుతున్నారా అన్నటువంటి తేడా లేదు. ఏ మందు తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచంలో ఉండేటువంటి వైద్యులంతా ఘోషిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నేను నాణ్యమైన మందిస్తా అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి సంగతే కాకుండా ఈ రోజున చాలా నాణ్యమైనటువంటి మందిస్తున్నానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ 99 రూపాయల మందు అత్యంత నాసిరకమైనదని, తద్వారా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అందరూ పెద్దలు చెబుతున్నటువంటి మాట. చంద్రబాబు గారు మద్యాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం కాకుండా మేము నాణ్యమైన మందిస్తా అని మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం అన్నది ఒక సామాజిక దురాచారము, దీన్ని అరికట్టాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా, ప్రజల ఆరోగ్యం కంటే మించింది మరొకటి లేదు, అందుకోసమని ఆ రోజున 4,800 పైచిలకు చంద్రబాబు వారి హయాంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నింటినీ కూడా ఎత్తివేసి 2,900 షాపులకు కుదించటమే కాకుండా మద్యం రేట్లను పెంచటం ద్వారా ప్రజలకు మందును దూరం చేయాలా అన్నటువంటి ప్రయత్నం చేసి తద్వారా పెంచినటువంటి ధరల ద్వారా ప్రభుత్వ ఖజానా పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మందు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విస్కీ బాటిళ్ళు, బ్రాందీ బాటిళ్ళు గత సంవత్సరం కంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే 25 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినాయి. బీరు బాటిళ్ళు 16 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. చంద్రబాబు గారు ఆయన పాలకులు ఈ ప్రైవేటు యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆదాయం కొన్ని 100,000 రెట్లు పెరిగింది. అక్రమ కేసులతోటి అన్యాయంగా అక్రమంగా